గంగా. అక్క, నేను మళ్ళీ నిన్ను చూస్తానని కనీసం ఊహించలేదు గంగా. అవును, నువ్వు ఆయన బంగ్లాలో ఉండకుండా అవుట్ హౌస్లో ఉన్నారేమిటి? నన్ను నందిని ఎత్తు వేసి మాధవి కోపానికి బలి చేసింది. మాధవి నన్ను ఎన్నాళ్ళు బంధించుంచింది. ఇప్పుడే తనే వచ్చి నన్ను విడిపించింది. మన ఈ కష్టాలకి కారణం ఆ నందినియే. అందుకే ఆ మాధవి నన్ను బంధించింది, నిన్ను మూగదన్లా చేసింది. మళ్ళీ నందిని నీ రూపాన్ని ఉపయోగించుకొని బంగ్లాలోకి రాకుండా చేయాలి. అందుకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ నందిని వల్ల బంగ్లాలో ఉన్న వాళ్ళకి ఏమీ జరగకూడదు. నందిని ఎంతో మంచిదక్క. తన వస్తువు తనకు చేరిస్తే తను మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తుంది? నువ్వు తన మీద పెంచుకున్న భక్తి నిన్ను అలా ఆలోచించేలా చేస్తుంది. ఏది ఏమైనా తనొక పాము, అందుకని ఎప్పటికైనా ప్రమాదం రావచ్చు. తనని నమ్మడం మూర్ఖత్వం. లేదక్క, నందిని గురించి ఇంకేమీ మాట్లాడకు. ఈ కుటుంబం నీకు ప్రధానం అనుకుంటే నేను చెప్పేది మాత్రమే చేయి గంగా. ఇక అనుక్షణము ఈ ఇంటికి నేను రక్షణగా ఉంటాను. నా కళ్ళు కప్పి ఆ నందిని ఈ బంగ్లాలోకి ప్రవేశించలేదు. ఏంటి గంగా, ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం లేదండి, త్వరగా మాధవి బంగ్లా నుంచి వెళ్ళిపోవాలని నాగమ్మని వేడుకుంటున్నాను. ఈ టైంలో నాగమ్మని వేడుకుంటున్నావా? ఏంటి గంగా, సరే వచ్చి పడుకో. పదా. ఈ ఆత్మని ఈ నూతిలోనే వేయబోతున్నాను. మాధవి, ఈ ఆత్మని నూతిలో వేయటం వల్ల సమస్య ఏమీ రాదు కదా? ఏ సమస్య రాదు, ధైర్యంగా ఉండండి.